నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ నెల 23, 2025 నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు గోచార రీత్యా ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేద్దాము. అందులో భాగంగా ముందుగా ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు తులాలోను, చంద్రుడు కర్కాటకంలోను, బుధుడు కూడా తులాలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మిథునంలోను, గురువు బృహస్పతిలో మిథున రాశిలోకి వెళ్తున్నాడు, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండబోతోంది. అందులో ముందుగా మేషరాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే కనుక కార్యాలయాలలో అంటే మీరు పనిచేసే స్థానాలలో ఒత్తిడి కొంచెం తగ్గేందుకు అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయము మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఆర్థికంగా కొంత ఊరట కనిపిస్తుంది. నిన్నటికన్నా ఈరోజు మెరుగేమో అన్నట్టుగా కొంత ఊరట కనిపించే అవకాశం ఉంది. వృత్తిరీత్యా ఎవరైతే వృత్తి వ్యాపారం కానీ జాబులు కానీ ఇలా చేసిన వాళ్ళు, ఏ వృత్తి సంబంధించిన ఆ వృత్తి వాళ్లకు ఈరోజు అభివృద్ధి కొంతగా గోచరించే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. దూర ప్రయాణాలు సానుకూలమవుతాయి. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణము గోచరిస్తోంది. దాన్ని సర్దుబాటు ధోరణిలో కనుక చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం కానీ, స్వామివారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే ఈరోజు మంచి జరిగే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు మీ యొక్క కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9 గాను. అయితే అదృష్ట శాతము ఈరోజు మీకు 90%గా గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయము. కొత్త ప్రాజెక్టులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈరోజు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ప్రేమికులకు కానీ ప్రేమలో ఉన్నవారికి కానీ సానుకూలమైన స్పందన లభించే అవకాశం కనబడుతోంది. మానసికంగా కొంత ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆరోగ్య రీత్యా చూసినట్టయితే అస్సలు బాగాలేదు, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పసుపుతో కనుక పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే దీంతో పాటుగా అమ్మవారి ఎదుట తులసి దగ్గర కానీ లేదా అమ్మవారి ఎదుట కానీ లక్ష్మీ దీపం కనుక పెట్టినట్టయితే, లక్ష్మీ దీపం అంటే ఓ పెద్దగా హంగామా ఏం లేదు, దీపపు కుందెలో కాస్త పసుపు వేసి కనుక పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. అదృష్ట శాతము 95, దురదృష్ట శాతము 5%గానే కనబడుతోంది. అంటే సానుకూలత 95 గాను, కొంచెం ప్రతికూలత 5% కనబడుతోంది. కంగారు పడకండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు విజయం కనబడుతోంది. వృత్తిలో అంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కొత్త అవకాశాలు రావడము, వ్యాపారంలో లాభాలు రావడము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ, శుభకార్యాలు చేయడానికి కానీ, దానికి సంబంధించినటువంటి ఏవైనా మాటలు కానీ, చర్చలు కానీ, లేదా అంటే కనుక నిర్ణయాలు కానీ ఏవి తీసుకున్నా ఈరోజు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో సుఖశాంతులతో పాటు మీకు మానసికంగా కొంత స్థిరత్వము, ఆందోళన తగ్గే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి నెయ్యి దీపాన్ని పెట్టడంతో పాటు కలిసి వచ్చే రంగు మీకు ఆకుపచ్చగాను, అదృష్ట శాతము 92, దురదృష్ట శాతము అనగా ప్రతికూలతలు మాత్రము 8% ఉంది. అంటే ఈరోజు మీకు చాలా కలిసి వచ్చే రోజు అన్నమాట. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలు మీకు చాలా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొంత కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు కుటుంబంలో చిన్న తగాదాలు కానీ, గొడవలు కానీ చెలరేగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మొత్తము మీకు గడబిడగాను, గందరగోళంగాను, ఏదైనా మీకు సంబంధం లేని పనిలో కూడా మీరు మాట పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాలు కొన్ని ఆలస్యం అయ్యేటట్టుగా కనిపిస్తోంది. ఎవరైనా మీకు ఇవ్వడం కానీ, లేదంటే వ్యాపార రీత్యా కావచ్చు, ఏ రకంగానైనా ధనము మీకు ఈరోజు వచ్చేది ఉంటే కనుక అది ఈరోజు కాకుండా ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. కానీ ఫలితమైతే వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. అయితే ధార్మిక చింతన పెరగడంతో పాటు దాన ధర్మాలు చేయాలనే ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సాయంత్రం చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే మీ జాతక రీత్యా ఏవైనా చంద్రగ్రహ దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు వెండి రంగు, అంటే సిల్వర్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఏ పని మీద వెళ్ళినా సిల్వర్ రంగు ధరించి వెళ్ళినట్టయితే కనుక
మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు అనుకూలమైన శాతము 85 గాను, ప్రతికూలత శాతము 15 గాను కనబడుతోంది. ఈ శాతాలను మీరు దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ పని చేసినా ప్రారంభించినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అధికార స్థాయిలో ఉన్న వారికి కొంత అనుకూలంగాను, అనధికారంగా ఉండే వాళ్ళకి ప్రతికూలతలు వచ్చేటట్టుగా కనబడుతోంది. తర్వాత ఉద్యోగంలో ఉన్న వారికి గుర్తింపు రావడంతో పాటు స్థాన చలనాలు, మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కానీ లేదా మీరున్న ఆఫీస్ నుంచి వేరే కొత్త ఉద్యోగంలో కానీ ఇలాగ ఏదో ఒక మార్పు అనేది ఈరోజు మీకు గోచరిస్తుంది. వ్యాపారంలో ఆర్థికంగా లాభము, కుటుంబంలో సుఖ సంతోషాలతో, శుభవార్తలతో, శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కానీ నిర్ణయాలు కానీ తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రులతో ఆనందంగా ఉంటారు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కనబడుతుంది. కొత్త పనులు ఏవైనా మొదలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఈరోజు మొదలుపెట్టినట్టయితే, ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు మొదలుపెట్టినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యదేవుడికి అంటే ఉదయం పూట స్వామివారికి అర్ఘ్యాన్ని గనక ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు, పసుపు రంగు. అదృష్ట శాతము అంటే మీకు బాగా కలిసి వచ్చే శాతము 97 గాను, కొంత ప్రతికూలత 3% గానే కనబడుతోంది. కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మద్దతు పెరగడంతో పాటు పాత బకాయిలు కూడా ఈరోజు మీకు చేతికి అందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఉండడంతో పాటు ఒక కీలకమైన అంశం కానీ, ఒక కీలకమైన వార్త కానీ మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంటుంది కానీ ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. క్షేత్ర దర్శనం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఆలయంలో పూజ చేయడంతో పాటు స్వామివారికి ఇష్టమైన బెల్లాన్ని కానీ మోదకాలను కానీ అంటే స్వామివారికి నివేదన చేసినట్టయితే మీకు గ్రహరీత్యా కానీ లేదా ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతుంది. అదే మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. అదృష్ట శాతము 94 గాను, ప్రతికూలత 6% గానే కనబడుతుంది. అంటే చాలా చాలా లక్కీ రోజు అనమాట ఈరోజు. మీకు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. కొత్త ఒప్పందాలకు లాభాలు తెచ్చిపెడతాయి. అంటే ఏమైనా అగ్రిమెంట్లు చేయాలన్నా భాగస్వామ్యం గురించి కానీ, లేదా అంటే వ్యాపారం గురించి కానీ, లేదా ఉద్యోగంలో కానీ ఏదైనా మీరు సంతకాలు పెట్టాలన్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, కొత్తగా ఏది స్టార్ట్ చేయాలన్నా ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మిత్రులతో కలయికాలు జరుగుతాయి. మంచి ఆనందంగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అంటే మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, లేదా వాళ్ళని వదిలేసి సంథింగ్ అంటే మీకు ప్రతికూలతలే ప్రేమ విషయంలో గోచరించడంతో పాటు వదిలి వెళ్ళడం కానీ, లేదా అంటే దూరం అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అదే కుటుంబంలో మాత్రము ఆనందకరమైన వాతావరణము, శుభకార్యాలకు సంబంధించినటువంటి అనుకూలమైన రోజు ఈరోజు. కాబట్టి ఎవరూ వృధా చేసుకోకండి. తర్వాత వ్యాపారం చూసినట్టయితే కనుక వ్యాపారంలో వృద్ధి కనబడుతోంది. లాభాలు కూడా కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత ఎక్కువగా ఈరోజు కనబడుతోంది. అంటే అలజడులు ఏమీ ఈరోజు మీకు ఉండబోవట్లేదు. అయితే పరిహారంగా శుక్రదేవుడికి అంటే నవగ్రహాలలో శుక్ర భగవానుడికి తెల్ల పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మరి స్వామివారికి తెల్ల పువ్వులు అంటే మీరు కంగారు పడవచ్చు లేదా తెలియకపోవచ్చు. అంటే ఏమీ లేదు. మీరు పూజ చేసుకునేటప్పుడు శుక్ర గాయత్రి కానీ, శుక్ర భగవానుడి యొక్క 108 నామాలు కానీ చదివేటప్పుడు తెల్లని పువ్వులతో పూజ చేసినట్టయితే కనుక శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మీకు కలిసి వచ్చే రంగు నీలిరంగు. అదృష్ట శాతము 98, దురదృష్ట శాతము 2% ఉంది. అంటే ఈరోజు మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గతంలో ఎదురైన ఏవైనా సమస్యలు ఉంటే కనుక కుటుంబంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ వ్యక్తిగతంగా కానీ ఇలాగ ఏ సమస్యలతోనైనా ఈరోజు ఈ రాశి వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాటికి సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతమైన స్థానం రావడము, మీరు చేసే స్థానం కన్నా హై ఎండ్ పొజిషన్ వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కానీ, ఆకస్మిక ధనప్రాప్తి కానీ, ఆ శుభకార్యాలు మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఈరోజు ఎక్కువ కనబడుతున్నాయి. మిత్రుల మద్దతు లభిస్తుంది. ప్రేమ విషయాల్లో మాత్రము ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. కొంత ఇబ్బందికరంగాను, కొంత చెడుగాను గోచరిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పదగిన హెచ్చరిక. అయితే
మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివలింగానికి మీ చేత్తో పూజ చేసుకోవడం కానీ లేదా ఆలయంలో అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తూ బిల్వదళాలను స్వామివారికి సమర్పించండి. మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు, అదృష్ట శాతం 95, దురదృష్ట శాతం మాత్రము 5% కనబడుతోంది. చాలా చక్కని రోజు, వృధా చేసుకోకండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు సమానంగా ఈక్వల్గా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ ఇద్దరు ఈ రెండు రంగాల వాళ్ళకి కూడా ఈరోజు లాభాలు సమంగా వస్తాయి, ఎక్కువ లేదు తక్కువ లేదు. అయితే ఆర్థికంగా మాత్రం మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. దూర ప్రయాణాలు కానీ, దూర రిలేషన్స్ కానీ, అంటే మీ డిస్టెన్స్ రిలేషన్స్ కానీ గతంలో పాడైపోయి ఉంటే అవి తిరిగి మళ్ళా మంచిగా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. ధార్మిక చింతన అంటే దైవభక్తి కానీ, లేదంటే పేదలకు సహాయం చేయాలని కానీ, ఇలా దైవపరమైన చింతన ఈరోజు మీకు ఎక్కువగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గాయత్రి అమ్మవారి మంత్రాన్ని 11 సార్లు మాత్రమే చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, అదృష్ట శాతము 96 గాను, కొంచెం ప్రతికూలత 4% గాను కనబడుతోంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ యొక్క కృషి ఫలించడంతో పాటు వ్యాపారంలో లాభాలు, పెద్దల యొక్క ఆశీస్సులు సమయానికి అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ఆరోగ్యంగా ఉండడంతో పాటు గతంలో మీరు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ అంశాలన్నీ ఒక్కొక్కటిగా సానుకూలంగా మీకు సమసిపోయే, అంటే సమస్యలు కానీ ఏవైనా ఉంటే అవి చక్కగా సద్దుమణిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పనులు ఏవైనా ప్రారంభించాలన్నా, కొత్తగా ఏదైనా చేయాలన్నా ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మానసికంగా మీరు చాలా చాలా సంతోషంగా ఈరోజు ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు, అదృష్ట శాతము 92% గాను, దురదృష్ట శాతము 8% గాను కనబడుతోంది. ఇది కూడా చాలా చక్కని శాతమే కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజును అసలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఉపయుక్తంగా, అంటే కొంత మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ కొత్త పరిచయాలు మాత్రం ఈరోజు ఏర్పడతాయి. వృత్తి రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు వచ్చేటట్టు గాను, ఆర్థిక లాభాలతో పాటు ఇతరత్ర లాభాలు కూడా మీకు ఈరోజు చేకూరే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక సామరస్యంగా ఉండబోతోంది. స్నేహితుల యొక్క సపోర్టు, మద్దతు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో పూజ చేయించుకునేటప్పుడు నల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు బ్లూ రంగు, అనగా నీలి రంగు. కలిసి అదృష్ట శాతము 95 గాను, దురదృష్ట శాతము 5% గాను గోచరిస్తోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కళారంగంలోనూ, రచనా రంగంలోనూ, బోధనా రంగంలోనూ, బోధనా రంగం అంటే ఎడ్యుకేషన్ అనమాట, ఈ రంగంలో ఉన్న వాళ్లకు చాలా చాలా మంచి పేరుతో పాటు మీరు గత కొంతకాలంగా దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిట్ చేసిన సమయము కానీ, ఆ అంశం కానీ ఈరోజు మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. కుటుంబంలో ఆనందము, ప్రేమ సంబంధాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. శాంతి, విశ్వాసము ఈరోజు మీలోనూ, మీ కుటుంబంలోనూ, మీరు ఉన్న ప్రదేశంలోనూ ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము రాహువుకు, కేతువుకు ఇద్దరుకు శాంతి చేయించడంతో పాటు, అది చేయించడం ఖర్చు మాకు ఈ సమయంలో అవ్వదు అని అనుకున్న వాళ్ళు, ధనం కోసము ఇబ్బంది పడే వాళ్ళకి చిన్న మంత్రం చెప్తాను. దాన్ని మాత్రం మీరు 108 సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. ఓం రామ్ రాహవే నమః, ఓం కేతవే నమః, ఈ రెండు కలిపి మీరు 108 చదువుకునే ప్రయత్నం చేయాలి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, అదృష్ట శాతము 97 గాను, ప్రతికూల శాతము 3% గాను కనబడుతోంది. అంటే ఈరోజు మీకు చాలా చాలా కలిసి వచ్చే రోజు అనమాట. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కనుక బుధ, శుక్ర, గురు ఈ యోగాలు మీకు మానసిక ప్రశాంతత కలిగించడంతో పాటు వృత్తిలో పురోగతి అందిస్తుంది. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కొంత భావోద్వేగంలో, టెన్షన్స్లోనూ, ఉద్రేకంగాను మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అలా ఏ రాశిలో ఉన్న వాళ్ళైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.